టాలీవుడ్ లో టామ్ అండ్ జెర్రీ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి, మోహన్ బాబు. ఒకరంటే ఒకరికి పడదన్నది టాలీవుడ్ జనాల టాక్. తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా వీరిద్దరి మధ్య లుకలుకలు పతాక స్థాయిలో వినిపించాయి. చిరుకి పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా మోహన్ బాబు వేదికపై చేసిన సంచలన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇద్దరు ఓ చోట చేరితే మాత్రం కౌగిలింతలు, ఈకలు, పక్కపక్కలు మామూలే. ఇప్పుడు మెగా అభిమానులు కలవరపడి మంచు అభిమానులు సంబరపడే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటి అంటే మంచు మనోజ్ సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడం. మనోజ్ హీరోగా నటించిన చిత్రం గుంటూరోడు. ఈ సినిమా కోసం చిరు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి అట్రాక్షన్ లేక డీలా పడిన గుంటూరోడు సినిమా పబ్లిసిటీకి ఇది ఒక సరికొత్త కిక్. మొన్నే చిరు వాయిస్ ఓవర్ అందించిన ఘాజీ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తమ హీరోకి కలిసి వస్తుందని మంచు అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే చిరు ఫ్యామిలీకి, మోహన్ బాబు ఫ్యామిలీకి మధ్య ఈ లిటిగేషన్ ఏంటన్నది మెగా అభిమానులకు అర్థం కావటం లేదు. ఇద్దరూ పడనట్టే ఉంటారు, కానీ స్నేహితుల్లా ఇట్టే కలిసిపోతూ ఉంటారు. ఈ స్నేహం ఫోటోలకే పరిమితమా? ఆ నవ్వులన్నీ ప్లాస్టిక్ నవ్వులేనా? లేదంటే అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉత్తి డ్రామానా? మొత్తానికి మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ రెండూ ఒకటేనని, కొట్టుకునే ఫ్యాన్సే పరాయి వాళ్లని మరోసారి రుజువైంది.